సరే ఇప్పుడు చూస్తున్నట్టయితే బీఆర్ఎస్ పని అవుట్ అని వస్తుంది. ఎందుకు అని అంటే రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, గడువు కన్నా ముందే రైతుల రుణమాఫీ ఏవైతే 2 లక్షలు ఉన్నాయో అవి తీర్చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఏంటంటే జూలై లోపే ఈ 2 లక్షల మాఫీని, రైతుల రుణమాఫీని తీర్చేసేయాలని చెప్పి. దీనివల్ల కేసీఆర్ కి అంతో ఇంతో ఉన్నది కూడా ఆ పేరు కూడా అది వెళ్ళిపోయింది, తనకి ఒక శాపంలాగా మారిపోయింది అని చెప్పేసి ఇందులో ఉన్న కొంతమంది ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ లో వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నారు. ఇంకా ఈ తెలంగాణలో బీఆర్ఎస్ కథం అనుకోవచ్చా? చెప్పలేము. రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. కాకపోతే మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారి యొక్క ముందు చూపు, రేవంత్ రెడ్డి గారి యొక్క దూకుడుతనం ముందు కేసీఆర్ లాంటి అనుభవజ్ఞుడు, ఉద్దండు వ్యక్తి కూడా నిలబడలేని పరిస్థితి వస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని రైతు రుణమాఫీ చేస్తాము అని హామీ ఇచ్చిన దాన్ని ఒకవైపు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఊరికే రెచ్చగొట్టారు. మీరు చేయండి, మీరు నిజంగా చేస్తే నేను రాజీనామా చేస్తాను, రాజకీయం సన్యాసం చేస్తాం, ఏదో హరీష్ రావు గారు చెప్పారు. అంటే వాళ్ళు ఏమన్నారంటే 100 రోజులైంది ఇంకా మీరు, అంటే అప్పట్లో అన్ని మాట్లాడారనమాట, ఇన్ని రోజులైంది ఇంకా మీరు ఏం చేయట్లేదు, ఇన్ని రోజులైంది ఇంకా చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది. మార్చిలో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు మేము ఏదో ఒకటి చేసి తీరుతామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు సవాల్. ఇప్పుడు జనరల్గా ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ విషయం చూస్తే ఆయన మీద ఎవరు కౌంటర్ వేసినా ఆయన మాట్లాడేవాడు కాదు, మంత్రులు వీళ్ళు మాట్లాడించేవారు, ఆయన ఎప్పుడు అన్నిటికీ నవ్వుతూ ఉండేవాడు. బట్ ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి మీద కానీ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కానీ ఎవరైనా అటాక్ చేస్తే నెక్స్ట్ మినిట్ రేవంత్ రెడ్డి గారే అటాక్, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, వివరణ, దానికి సంబంధించిన కౌంటర్ అన్నీ కూడా. ఆగస్టు 15 లోపు చేస్తాను, రాజీనామా రాసి పెట్టుకొని కూడా సవాల్ విసిరాడు. దానికి అనుగుణంగా ఆల్రెడీ నిన్న మంత్రివర్గ సమావేశం అయింది, ఏకగ్రీవ తీర్మానం కూడా చేసేసారు. మనం ఏదైతే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం అనుకున్నామో అవన్నీ చేసి తీరాలని. ఇందులో పెద్ద ట్విస్ట్ ఏంటంటే మనం బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, అనలైజ్ చేయాల్సింది, గత 10 ఏళ్లలో అంటే ఆల్మోస్ట్ 2014 నుంచి 2023 నవంబర్ వరకు కూడా ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉందో, ఆ ముందు సంవత్సరం మొదటిసారి గెలిచినప్పుడు ఏమో తెలియదు, రెండోసారి గెలిచిన 5 ఏళ్లలోనే ఆయన కేవలం రుణమాఫీకి చేశారు. కొంతమంది చేసి కొంతమందికి చేయలేదు. 28,000 కోట్లు మాత్రమే, 28,000 కోట్లు మాత్రమే అయింది. కొంత మిలికి పెట్టాడు, కొంత సెట్టింగ్ చేశారు. అప్పుడు కూడా విమర్శలు వచ్చాయి, ఈయన నేషనల్ ఫ్రంట్ తో కలిసి అన్ని పార్టీలు కలుపుదాని ఉద్దేశంతో వేరే రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ రైతులకు కూడా ఈయన డబ్బులు ఇచ్చిన సందర్భం. అప్పుడు కూడా చాలా మంది తెలంగాణ ప్రజల సొమ్ముని, తెలంగాణ ప్రజలు ట్యాక్సుల రూపంలోనో పన్నుల రూపంలోనో వాళ్ళు సాధకవాదాల ద్వారా సంపాదించిన సొమ్ముని నువ్వు మిగతా ప్రజలకు ఎలా పంచుతావు? నువ్వు తెలంగాణ అభిమానిగా ఉండి ఉద్యమ నేతగా ఉన్న వ్యక్తివి వేరే వాళ్ళకి ఎలా పంచుతారు? విమర్శలు కూడా వచ్చాయి. ఇక్కడ రైతులు బాధ పట్టించుకున్నాడు, పక్క రాష్ట్రాలకు వెళ్ళి పట్టించుకుంటా ఆయన కూడా ఆయన ఏమి చెల్లించలే, నాదేరా బాయ్, నా ఇష్టమే బాయ్ అన్నట్టుగానే ఉండేది ఆయన. ఇది అంటే చాలా మంది చెప్పడం కూడా చూసాం. అయితే ఇప్పుడు వీళ్ళు ఒకేసారిగా 31,000 కోట్ల రుణమాఫీ చేయాలని డిసైడ్ అయ్యారు. అది కూడా ఎలాగూ రెండోసారి కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, అంటే 18 డిసెంబర్ నుంచి మొన్న 23 వరకు ఎవరో తీసుకున్న వాళ్ళందరూ కూడా చేయాలని డిసైడ్ అయ్యారు. ఇదిలా ఉంటే ఒకటి ఉచిత బస్సు లేడీది చేసేసారు. ఈ రుణమాఫీ మేజర్ పార్ట్ రుణమాఫీ అనమ్మా. మిగతా 6లో మిగతా వెలగుంటాయి. ఇప్పుడు 500 రూపాయల గ్యాస్ అవన్నీ ఒక్కొక్కటిగా చేయొచ్చు, రేషన్ సబ్మిట్ చేసుకొని చేయొచ్చు. కానీ రైతు రుణమాఫీ అనేది బిగ్గెస్ట్ టాస్క్. అది మరి అవలేలుగా చేయగలుగుతున్నారు, చేసిపోతున్నారు. నెక్స్ట్ సింగరేణి అంశం కూడా ప్రైవేటీకరణ చేయడానికి, లేదంటే కొంతమందికి ఇవ్వడానికి ఏదో ప్లాన్లు చేశారంట. దాన్ని కూడా ఇప్పుడు ప్రైవేటీకరణ చేయకుండా మనకి మరలా నిధులు వచ్చేలాగా, తెలంగాణ ప్రజలకి ఉపయోగపడేలాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రధానమంత్రికి అర్జీ పెట్టుకోవడానికి రేపో అంటే రాబోయే రోజుల్లో కలవడానికి కూడా వెళ్ళబోతున్నారు. నిన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు కూడా చెప్పారు. ఇవన్నీ ప్రజలకి ఫేవర్గా ఏవైతే మాట ఇచ్చారో అవన్నీ చేసుకెళ్తుంటే ఒకవైపు సీనియర్ నాయకులు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. ఎందుకు? ఇదే కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నారు, ఇంకా రాబోయే రోజుల్లో మహా అయితే 6 నెలలు ఉంటుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, లేదంటే పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో తెలియదు. ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేశవరావు గారు, కరీం శ్రీహరి గారు, దానం నాగేంద్ర గారు, ఎంతమంది మా సీనియర్ నాయకులు వెళ్ళిపోతున్నారో చూడండి. ఇది చాలదన్నట్టు ఒక్కొక్కరుగా రేవంత్ రెడ్డి గారిని సైడ్కి కలవాలని చూస్తున్నారు.
కలుస్తున్నారు, పుష్పగుచ్చాలు ఇస్తున్నారు. మల్లారెడ్డి గారు కూడా కలిసే ప్రయత్నం చేశారు, కానీ ఆయన పిఏ ఆయనకు అవకాశం ఇవ్వలేదో, లేకపోతే రేవంత్ రెడ్డి గారు వద్దన్నారు అన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు నిన్న లేటెస్ట్గా పోచారం గారు, మాజీ స్పీకరు, మాజీ మంత్రి, ఒక నిజంగా కేసీఆర్ గారికి అత్యంత ఆప్తుడు, కేసీఆర్ గారు ఇంట్లో మనిషి లాంటి వ్యక్తి అనే పోచారం గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆయన ఇంటికి వెళ్ళి పుష్పగుచ్చి ఇచ్చి ఆహ్వానిస్తుంటే ఎవరు కాదనగలరు, ఎవరు నువ్వు అనగలరు? ఏదో బొటాబొటీ మార్కులతో 63, 64 సీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ స్థాపించింది. ఏనాడే ఏ క్షణాన్ని కూలిపోవచ్చు, నాకు ఎంతమంది కాంగ్రెస్లో ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, వాళ్ళందరూ మన వైపు వచ్చేస్తారన్నట్టుగా ఏవో స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఏమవుతుంది? ఎవరిది ఖాళీ అవుతుంది? కోర్స్ బెల్లముని చోట చేమలు చేరినట్టుగా ఎటువైపు ప్రభుత్వం ఉంటుందో అటువైపు మొగ్గు చూపుతూ ఉంటారు, సహజంగా వెళ్ళిపోతుంటారు. కానీ సీనియర్ నాయకులు కూడా వెళ్ళిపోతున్నారు. కొత్త వాళ్ళు లేదా 1-2 సార్లు గెలిచిన వాళ్ళు వెళ్ళిపోయారు, లేదంటే మంత్రి పదవి ఇవ్వలేదని వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే సహజం. కానీ పోచారం లాంటి సీనియర్స్, కేశవరావు గారు లాంటి సీనియర్స్, కడియం శ్రీహరి లాంటి సీనియర్లు, కడియం శ్రీహరి గారు ఇప్పుడు కాదు కదా, టీడీపీ ఉన్నప్పటి నుంచి కూడా కలిసి పనిచేసిన వ్యక్తులు కదా వీళ్ళంతా, కేసీఆర్ గారు, కడియం శ్రీహరి గారు, వీళ్ళందరూ కూడా. అటువంటి వ్యక్తులు కూడా పార్టీ విడిచి వెళ్ళిపోతుంటే నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ ఏంటంటే ఒక టాక్ కూడా బయట ఏంటంటే సార్, కేసీఆర్ గారు ఏ క్షణమైనా అరెస్ట్ అవ్వచ్చు, కేటీఆర్ కూడా అరెస్ట్ అవ్వచ్చు. సో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తే రేపటి రోజున పార్టీ మనుగడ ఉండదు కాబట్టి వీళ్ళు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవడానికి చందంగా ముందే వెళ్ళిపోతున్నారు పక్క పార్టీల వైపు అని కూడా వస్తుంది. మరి అంటే అది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. కానీ ఇంకో వార్త విషయం ఏంటంటే, ఇప్పుడు కేసీఆర్ గారు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీట్ కూడా గెలుచుకోలేకపోయారు. బీజేపీ ఓకే, బట్ కాంగ్రెస్ 10 నుంచి 12 వస్తాయని సర్వేలు కాస్త బీజేపీ ఒక్కసారిగా 8 తెచ్చుకుంది. కాంగ్రెస్ కూడా 10-12 అనుకున్నది 8కే వచ్చింది. బీజేపీ ఒక 5-6 సీట్లు తెచ్చుకుంటాను, బీజేపీ 8 సీట్లు తెచ్చుకోగలిగింది. అంటే లోపాయకారంగా బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పొదురుకోబడుతుందా, లేదా కవిత గారిని అరెస్టు విషయం దృష్టిలో పెట్టుకొని, లేదంటే రాబోయే రోజుల్లో కొన్ని రకాల కీలకమైన నాయకుల అరెస్టుల వ్యవహారంలో కానీ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ ఎంత సీరియస్గా ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ బీజేపీకి లోపల సపోర్ట్ ఇవ్వబట్టే బీజేపీ ఈ స్థాయిలో గెలుచుకోగలిగింది, అందుకే బీఆర్ఎస్ 0 అయిపోయిందనే వాదన కూడా వినిపిస్తుంది. ఎందుకంటే సరైన వ్యక్తుల్ని నిల్చోబెట్టలేదు బీజేపీ కోసం అని చెప్పేసి అన్ని కూడా వార్తలు ఉన్నాయి. ఇప్పుడు ఒక విషయం అమ్మా, ఒక దగ్గర ఒక ఆఫీస్ ఉంది, ఆ ఆఫీస్ ఎత్తేసారు. ఎత్తిన వెంటనే ఏం చేస్తారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆఫీస్లో సిస్టమ్స్, డెస్క్లు, టేబుల్స్, పెద్ద పెద్ద ఈ చైర్లు అవి ఎవరెవరికి కావాలంటే సెకండ్ హ్యాండ్స్లో కొనుక్కొని తీసుకెళ్ళిపోతుంటారు. అయ్యే మంచి ఆఫర్ కదా. అలాగే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒకవేళ ఆ పార్టీ ఖాళీ అయ్యే ఉద్దేశం ఉంటే, ఒకవైపు బీజేపీ, ఒకవైపు కాంగ్రెస్ కాచుకొని ఉన్నాయి. అది బీజేపీ, కాంగ్రెస్ ఏం చేస్తుంది, అదే వీళ్ళు ఎలాగూ బీఆర్ఎస్ వాళ్ళు సెంట్రల్లో బీజేపీ సపోర్ట్ కోసం అటు బీజేపీ ఒక మౌల్డ్ అవ్వకముందే మనం వీలైనంతగా మనం లాక్కుందామని చెప్పి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పోచారం గారి ఇంటికి వెళ్ళి పుష్పగుచ్చి ఇచ్చి ఆహ్వానించడం ఏంటమ్మా? దానికి బాలకృష్ణ కూడా అడ్డుపడ్డట్టు మనకి చూసాం. అవన్నీ ఓకే, అవన్నీ తెర వెనక విషయాలు చాలా వినిపిస్తుంటాయి. రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారు, నన్ను, నా ప్రభుత్వాన్ని కూలదొయ్యాలని కానీ నా మనుషులను లాగాలని ప్రయత్నిస్తే దానికి 10 రోజుల ముందే నేను ఆలోచించి నేనేం చేయాలి అప్పుడు చెప్తాను కూడా చెప్పారు ఆయన ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో. ఇప్పుడు ఆయన కెలుక్కున్నారు. ఇప్పుడు ఆయనే ఒక స్టెప్ ముందేసి కీలకమైన వ్యక్తిని లాగేస్తున్నాడుగా. బీజేపీ లాగుతుంది తర్వాత విషయం. ఇప్పుడు ఆల్రెడీ ఈయన వెళ్ళి లాగేస్తున్నాడు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, కేసీఆర్ గారికి ఏంటి, ఇది శాపమా వరమా మీరే చెప్పండి. చూద్దాం ఇంకా బీఆర్ఎస్ ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళబోతుందో. వెయిట్ అండ్ సీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.